ఇకపై మీకు ఇష్టమైన ఫేవరెట్ సీరియల్స్ యొక్క ఫుల్ ఎపిసోడ్స్ యూట్యూబ్లో అందుబాటులో ఉండవు. కేవలం సన్నెక్స్లో మాత్రమే ఫ్రీగా చూడొచ్చు. గంగని వాళ్ళు ఏడదాశిండ్రో తెలుసుకోవాలి. ఎట్లా తెలుసుకున్నాడు? ఎట్లా? దోస్త్ మేరా దోస్త్ తూ హై మేరీ జాన్. ఏంటమ్మా నువ్వు అనేది? ఇంటి పరిస్థితులు బాలేవని పని మానేసి వెళ్ళిపోతావా? జీతమయ్యాక 3 నెలలైంది. మరి ఇంట్లోకి పప్పులు ఉప్పులు కూడా సూపర్ మార్కెట్లో ఉద్దర పెట్టి తెచ్చుకోవట్టే. అర్జున్ వాళ్ళు మరీ ఎంత బ్యాడ్ సిచ్యువేషన్ లో ఉన్నారా? అలా అనిపించడం లేదే. మంది చూడనీకి అట్లా నటిస్తున్నారు గౌరీ. పాపం అలా వ్యాపారాలన్నీ నష్టాల పాలైనాయట. రేపో మాపో గీ ఇల్లు కూడా అప్పులోళ్ళు జప్తు చేసుకుంటారట. అవునా? పరిస్థితి అంత బ్యాడ్ ఉంటే ఈ పార్టీ ఎందుకు పెట్టినట్టు? ఇదంతా కూడా ఒక డ్రామా గౌరీ. గా అర్జున్ బాబు ఉన్నాడు కదా, గిట్లనే కార్డు బ్లాక్ అయింది, ఫోన్లకెళ్ళి పైసలు వెళ్తలేవని రోజుకొక దోస్తుని బకరగాని చేసి మందిప్పించుకుంటుండు. అంటే ఈరోజు ఆ బకరాగడ్ని నేనా? అవును గౌరీ, నీ మీదట్టు. అయ్యా, మా మాటలన్నీ మొత్తం వినేశాను. అయ్యా మీకు దండం పెడతానయ్యా. అర్జున్ బాబుతో గీ మాటలేవి చెప్పకండి అయ్యా. గిల వ్యాపారాలన్నీ మంచిగానే ఉన్నాయి, పైసలు కూడా మస్తుగున్నాయి వీళ్ళ కాడ. నా మాట నమ్ముండ్రి సారు. నమ్మేశాను. నేను బకరాగడ్ని కాను. కావేరి, ఆ బాబు వెళ్ళిపోయాడు కదా, మళ్ళీ వస్తాడంటావా? వచ్చేటోడైతే అస్సలు కాదు, గీ కారే తీసుకుపోతుండే కదా. సొంత కార్లో ఎందుకు పోతుంటాడు? కథం ఇక అటే అన్నట్లు. అమ్మగారు, చెప్పు రుక్మిణి. నేను 2 గంటలు జర బయటికి పోయేస్తా. 2 గంటలా? ఏంది రుక్మిణి, ఏదైనా ముఖ్యమైన పనా? అవ్వమ్మా, మీతో చెప్పిన కదా పోయి గంగని తీసుకురావాలి అని. ఆడికేనమ్మా. అవు చెప్పినావు గాని తీసుకురానికి ఇప్పుడే పోతున్నావా? అవ్వమ్మా, కావేరికి ఇప్పుడు ఆడ పని కూడా ఏం లేదంట. ఓ 2 గంటలు టైం తీసుకొని స్కూల్ కాడికి వస్తానని చెప్పింది. నేను కూడా ఈ లోపల స్కూల్ కాడు ఉంటే ఇద్దరం కలిసి గంగని గలవచ్చు కదా. అందుకేనమ్మా మీతో ఒక మాట చెప్తున్నా. అయ్యో ప్రియా, అయ్యో నీళ్ళు తాగు, తాగమ్మ తాగు. అయ్యో అయ్యో క్షమించుండ్రమ్మా, చూసుకోలేదు. ఇగో ఫోను. నీళ్ళిచ్చే తొందరలా పొరపాటున చేయదగిలింది. ఏం గాతి, నువ్వేమన్నా కావాలని చేసినవా? తినంగానన్నా ఫోన్ జరంతా దూరం పెట్టుకోవాలే. సరే అమ్మా, నేను పోయేస్తా. అట్లనే మరి, మెల్లగా పోయిరా. అట్లనే అమ్మా. అరే ఏమైందే చేయగలుగుతున్నావు? నిమిషం ఉండమ్మా. అరే అరే ఏమైందో ఈ తిక్క మొహం దానికి.
ఓపెన్ అవ్వడం లేదేంటి? ఇప్పుడు గుండమ్మని ఎలా కాంటాక్ట్ అవ్వాలి? తన నంబర్ కూడా గుర్తులేదు. నాన్న ఫోన్లోనైనా గుండమ్మ నంబర్ ఉంటుంది అనుకుంటే ఆయన వెళ్ళిన ఊళ్ళో ఫోన్ సిగ్నల్స్ కూడా ఉండి చావు. ఛ! నాన్నతో మాట్లాడే అవకాశం కూడా లేకుండా పోయింది. ఇప్పుడు ఈ విషయం గుండమ్మకి చెప్పి వెంటనే గంగని స్కూల్కి రప్పించాలి. రుక్మిణిని కావేరిని ఏదోలాగా మేనేజ్ చేయకపోతే చేసిన ప్లాన్ చెల్లా చెదురైపోతుంది. బావ చేతిలో నాన్న నేను స్మాష్ అయిపోతాం. అలా జరగకూడదు. సరే, ఇలా ఆలోచించి టైం వేస్ట్ చేసే బదులు నేనే గుండమ్మ దగ్గరికి వెళ్ళి ఆ పని చేసేస్తే అయిపోతుంది కదా. అరే, ఈ అర్జున్ గాడు 10 నిమిషాల్లో పార్టీ స్టార్ట్ అని చెప్పి గంట అయినా కనీసం కనపడ్డేంట్రా? అవును మామ, డాన్సులు చేసి పాటలన్నీ అయిపోయినాయి కానీ పార్టీ మాత్రం మొదలు కాలేదు. వీడేంటి ఇంకా రాలేదు? ఒక్కొక్కడు ఆకలితో ఉన్న అనకొండల్లా నోర్లు తెరుచుకొని ఉన్నారు. అరే మామ రా, మందు అందివే అన్నావు, ఇంకెంతసేపు అందివేలో ఉంటుందిరా? వస్తుంది మామ, ఆగు కాల్ చేస్తాను. ఓకే. అమ్మా, అర్జున్ గడు ఫోన్ చేస్తున్నాడు. వామ్మో, ఎత్తి మాట్లాడాను. తాతలాస్తిని కూడా తాగేద్దాం తెమ్మంటాడు. వీడితో జాగ్రత్తగా ఉండకపోతే కుదరదు. వీడేంటి కాల్ కట్ చేస్తున్నాడు? మళ్ళీ చేస్తున్నాడు. కాల్ కట్ చేస్తున్నాడు మళ్ళీ. ఉన్న ఆప్షన్ వీడే. వీడు కూడా హ్యాండ్ ఇచ్చేస్తే ఏంటి ఇప్పుడు పరిస్థితి? ఏం చెప్పను వీళ్ళకి? బయటికి వెళ్ళిన రాహుల్ గారు ఏడిరా, ఇంకా తిరిగి రాలేదు? రేయ్, రాహుల్ గాడే ఫోన్ చేస్తున్నాడురా. రే రాహుల్, సడన్ గా ఏమైపోయావురా? అర్జున్ గడి చేతులు ఆవిరైపోకుండా ముందుగానే జాగ్రత్త పడి పారిపోతున్నారా? ఏంట్రా నువ్వు అనేది? ఆడి పరిస్థితి మొత్తం కొలాప్స్ అయిపోయింది. వాడిప్పుడు రిచ్ కిడ్ కాదురా, లైఫ్ రివర్స్ అయిపోయిన కిడ్. కనీసం చుక్క మందుకు కూడా గతి లేక ఇలా ఫ్రెండ్స్ని పార్టీ అని పిలిచి వాళ్ళతో మందు తెప్పించుకుని జల్సా చేస్తున్నాడు. ఈరోజు నన్ను బుక్ చేయబోతే తెలివిగా ఎస్కేప్ అయ్యాను. మీకు తెలివి ఉంటే ఎస్కేప్ అయిపోండి, లేదంటే మీ కర్మ. వామ్మో, ఈ అర్జున్ గడు పార్టీ వెనక ఇంత కన్నింగ్ ప్లాన్ ఉందా? ఏంట్రా అంటున్నావు? రే అర్జున్, నాకు కొద్దిగా అర్జెంట్ పని పడింది, నేను వెళ్ళొస్తాను రా. సరే, సడన్గా ఏంట్రా? ఒక 10 minutesలో మందు వచ్చేస్తుంది. మందుదే ఉంది మావా, మన పనే కదా మనకు ముఖ్యం. ఒక ల్యాండ్ డీల్ వచ్చిందిరా, వెళ్ళి మాట్లాడాలి. వస్తాను రా, బాయ్. నేను కూడా వెళ్ళొస్తా మామ. రే, నువ్వెక్కడికి రా? వాడంటే ల్యాండ్ అంటున్నాడు, నీకేంటి పని? ఆ ల్యాండ్ డీల్ తెచ్చింది నేను మామ. నేను వెళ్ళకపోతే ఎలా? వెళ్ళొస్తాను మామ. సరే మామ, నేను కూడా బయలుదేరుతాను. రే, నువ్వెక్కడికి రా?
నేను వచ్చింది వాళ్ళ కారణంలోనే కదా మామ. ఇంకోసారి కలుద్దాంలే. సారీరా, బాయ్. అరే మావా, అర్జున్ బాబు, మీరెంత ఖరాబ్ అవ్వాలని అనుకున్నా మీ అమ్మ ప్రేమ, ఆమె దీవెన నిన్ను నా రూపంలో కాపాడుతూనే ఉంటది. మీ మీదనే ప్రాణం పెట్టుకున్నా గా తల్లికి మాటిచ్చిన చుక్క మందు కూడా నిన్ను తాగనియా. అమ్మతోడే చెప్తున్నా.